అల్లూరు మండల కేంద్రంలో ఇరిగేషన్ కార్యాలయం ఎదురుగా పంచాయతీ స్థలాన్ని కొందరు కబ్జా చేశారు. శనివారం, ఆదివారం సెలవు కావడంతో ఏకంగా కబ్జా చేసిన స్థలంలో పనులు ప్రారంభించారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్టీ జిల్లా మానిటరింగ్ కమిటీ సభ్యులు దాసరి పోలయ్య అక్కడికి చేరుకొని కబ్జాదారులతో వాగ్వాదానికి దిగారు. అనంతరం 100కి ఫోన్ కాల్ చేసి పోలీసుల సహాయంతో కబ్జాదారులను అక్కడి నుండి పంపించి వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇది గిరిజన కాలనీలో ఉన్న స్థలమని, ఇక్కడ గిరిజనులకు కమ్యూనిటీ హాల్ నిర్మించేందుకు గతంలోనే కలెక్టర్కు వినతి పత్రం అందజేశామన్నారు. మినరల్ వాటర్ ప్లాంట్ను కూడా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇంతలోనే ఈ స్థలాన్ని కబ్జాకు దిగారని చెప్పారు. పంచాయతీ కార్యదర్శికి, కమిషనర్కు ఫిర్యాదు చేసినా వారి నుంచి ఎలాంటి స్పందన లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలోనే జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తానని పోలయ్య చెప్పారు. నమస్కారం, నా పేరు దాసరి పోలయ్య. నేను నెల్లూరు జిల్లా బిజినెస్ మానిటరింగ్ కమిటీ నెంబర్లో బాండ్ లెబర్లో పనిచేస్తున్నా మరియు జనసేన జిల్లా ఎస్టీ నాయకుడిగా పనిచేస్తున్నా మరియు స్టేట్ గిరిజన విద్యా చైతన్యంలో యానాదులో మేము పనిచేస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే ఆర్టీఆర్ కాలనీకి సంబంధించిన సర్వే నెంబరు 41లో గతంలో నేను 2024లో కలెక్టర్ గారికి ఇచ్చిన అర్జీ ప్రకారము వారు అడిగినప్పుడు, సార్ మేము గిరిజనులకే కమిటీలు కట్టిస్తాము, అదిగాక మేము వాటర్ ప్లాంట్ ప్యూరిఫైల్ వాటర్ పెట్టేస్తాం సార్ అని చెప్పి అడిగింది జరిగింది. మరియు ఒకరోజు మేము ఏమిరెడ్డి ప్రశాంతి మేడం దగ్గరికి వెళ్ళి మా గిరిజన సమస్యల గురించి చెప్పినప్పుడు, ఎక్కడైనా సరే ఏమిరెడ్డి చేత నీకు వాటర్ ప్లాంట్ పెట్టిస్తాను చెప్పడం జరిగింది. మరియు ఈరోజు ఒక వారం క్రితం నుంచి ఇక్కడ అక్రమాలకు గురైన రోడ్డు మరియు ఆల్రెడీ నేను నగర పంచాయతీకి కానీ ఎంఆర్ఓకి కానీ ఎంపీడీఓ గారికి ఇచ్చిన మెమోరాండం నా దగ్గర ఉంది. ఆల్రెడీ నేను దీన్ని మా గిరిజనులకు కేటాయించాలా అని చెప్పడం జరిగింది. మరియు ఇది ఖాళీ స్థలం అయిపోయినా ఏం చేస్తా ఉన్నారు. ఇంకోటి ఏంటంటే మాకు గిరిజన కోఆపరేటివ్ సొసైటీ ఒకటి ఉంది. వాళ్ళు ఏం చెప్పారంటే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము, అయ్యా రోడ్డు పక్కన పంచాయతీ కానీ R&B స్థలం కానీ ఉంటే మీరు టీ పెట్టుకోవడానికి గిరిజనులకి అరకు నుంచి మేము టీ తెచ్చి మీకు అంగళ్ళు పెట్టిస్తాము, దీన్ని డెవలప్మెంట్ చేస్తామని జరిగింది. ఈ విషయమై నేను ఆల్రెడీ ముందు కూడా నేను కలెక్టర్ చెప్పాను. వాళ్ళు కూడా ఛాలెంజ్ చేశారు. వాళ్ళు మా ITDA యానాద సంస్థ నెల్లూరుకి తెలియజేయడం జరిగింది. మొన్న రోజున కమిషనర్ కలిసినప్పుడు కమిషనర్ వచ్చేసి మీరు వర్పర్సన్ కలవండి ఒక లెటర్ ఇస్తాను అన్నాడు. కానీ వర్పర్సన్ లెటర్ ఇచ్చినప్పుడు దానికి రిప్లై ఇలా. కానీ ఈరోజు వచ్చినప్పుడు వీళ్ళంతా కొట్టేసి, కానీ ప్రయాణికులకు పోయే దాంట్లో కాన చెట్లు తర్వాత జాబ్ చెట్లు వేసినప్పుడు ఇవి కూడా కొట్టేసి దహనం చేసి ఇది వచ్చి ఆక్రమణకు గురవుతుంది. కాబట్టి దీన్ని ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి దీన్ని మా గిరిజనులకు శ్రీ కామాక్షిదేవి సమేత శ్రీ సిద్దేశ్వర స్వామి వారి దేవస్థానము, కృష్ణాపట్నం గ్రామం, ముతుకూరు మండలం మహాశివరాత్రి మహోత్సవ ఆహ్వానము ఫిబ్రవరి 15వ తేదీ నుండి 17వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరుగును. ఫిబ్రవరి 15వ తేదీ రాత్రి 12 గంటలకు లింగోద్భవ మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకము మరియు గ్రామోత్సవము. అదాని పోర్టు వారిచే అన్నదానం. ఫిబ్రవరి 16వ తేదీ పార్వతీ పరమేశ్వర పరిణయ మహోత్సవం. ఫిబ్రవరి 17వ తేదీ ఉదయం 6 గంటల నుండి శతరుద్రయ అభిషేకం. 27 రకముల విశేష ద్రవ్యాభిషేకము, అన్నాభిషేకం. ఫిబ్రవరి 17వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు అన్నలింగ ప్రతిష్ఠ. దేవస్థానం వారిచే అన్నదానం. ఆలయ అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న సర్వేపల్లి శాసనసభ్యులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. శ్రీ మామిడాల శ్రీనివాసులు గారు చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి. ఇట్లు పి గిరికృష్ణ, కార్యనిర్వహణాధికారి.